హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఒక హెల్దీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. పిల్లలు ఏదైనా తినడానికి కావాలని అడిగినప్పుడు ఇలా అటుకులు పాలకూర వేసి ఇలా చేసి ఇవ్వండి. టొమాటో కచ్చి పీసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగా నచ్చుతుంది. ఆకుకూర తినని పిల్లలకి ఇలా చేసిస్తే మాట్లాడకుండా మొత్తం తినేస్తారండి. అయితే లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. దాంట్లో నీళ్లు వేసుకొని ఇలా 2, 3 సార్లు శుభ్రంగా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. అటుకుల్లో ఉండే డస్ట్ మొత్తం పోయేలాగా ఇలా నీళ్ళు వేసి శుభ్రంగా 2, 3 టైం వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అటుకులు మొత్తం వేసేసి కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలండి అటుకుల్లో. ఇలా మరీ ఎక్కువ కాకుండా ఒక 2, 3 స్పూన్స్ వరకు ఇలా నీళ్లు వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఇలా ఫ్రెష్గా ఉండే పాలకూరని తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఇలా చాప్ చేసుకోవాలి. ఇలా అంతా చాప్ చేసి పక్కన పెట్టేసుకొని అటుకులు ఈలోపు మొత్తం నానిపోయి ఉంటాయని చూడండి ఎంత సాఫ్ట్గా అయినాయో. వీటిని చేత్తో ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్నది. ఇలా అంతా వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు, మీ కారానికి సరిపడా కొద్దిగా కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఇష్టం ఉంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇలా అంతా వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఇలా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల చక్కగా పిండి అనేది బైండింగ్ అవ్వడానికి, చక్కగా కలవడానికి యూజ్ అవుతుందండి. ఈ ప్లేస్లోనే మీరు కావాలంటే బియ్యం పిండి అన్నా శనగపిండి అన్నా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో సపరేట్గా వాటర్ ఏం వేయవసరం లేదండి. ఇందులో ఉండే అటుకుల్లో ఉండే తడిదనం, ఆకుకూరలో ఉండే తడిదనమే సరిపోతుందండి. ఇలా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా చేతికి ఉండ వస్తుందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా ముద్ద కడితే సరిపోతుంది. ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న వడల్లాగా కట్లెట్స్ లాగా చేసుకొని చూడండి చక్కగా వచ్చిందో. ఇలా కట్లెట్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆకుకూరలు వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇలా చక్కగా రౌండ్స్ బాల్స్లా చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎవరైనా చాలా ఈజీగా అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇలా 1 బై 1 ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన మాడిపోతుంది, లోపల పిండి అనేది ఉడకదండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టిన ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. అలా కాకుండా ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకుని ఇలా షాలో ఫ్రైలా చేసుకోవచ్చండి. లేదంటే డీప్ ఫ్రై అయినా చేసేసుకోవచ్చు. లేదు మేము ఆయిల్ తినము అనే వాళ్ళు ప్యాన్లో పెట్టుకొని ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని ఇలా కట్లెట్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆకుకూరలు వేసి చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు. పెద్దవాళ్ళకు కూడా టీ టైం స్నాక్గా చక్కగా బాగుంటుందండి. పిల్లలకైతే టమాటా కచప్ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగా నచ్చుతుంది. ఆకుకూరలు అటుకులు వేసి చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ కట్లెట్స్ బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా చేస్తాను. అయితే మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.